నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం గోపికా వల్లభం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం అంటూ కృష్ణ పరమాత్మను ఘనంగా స్తుతిస్తాం. పేరులోనే ఎన్నో పెన్నిధుల్ని నింపుకున్న కృష్ణ భగవానుడు గురుత్వ భావానికి ప్రతీక. తన లీలా సంవిధానంతో, రూపలావణ్యంతో, అవతార విశిష్టతతో భక్తులందరినీ తన వైపుకు ఆకర్షించే దైవం మురళీమోహనుడు. కృష్ణతత్వం మన భారతీయుల్నే కాదు, పాశ్చాత్యుల్ని సైతం ఆకట్టుకుంటుంది. కృష్ణ లీలా తరంగిణికి ముగ్ధులైన పాశ్చాత్యులు కృష్ణనామ సంకీర్తనముతో తన్మయులవుతారు. ఇస్కాన్గా వ్యవహరించే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ద్వారా కృష్ణతత్వం విశ్వవ్యాప్తమైంది. ప్రపంచ నలుదిశలా కృష్ణ సందేశాన్ని చాటి చెప్పడానికి ఇస్కాన్ రాధాకృష్ణుల మందిరాల్ని నిర్మిస్తోంది. ఆ పరంపరలోనిదే రాజమండ్రిలోని శ్రీ రాధా గోపీనాథ్ మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాన్ని తెలికిద్దాం. పావన గోదావరి గలగలల సవ్వడులతో అనునిత్యం పులకించే పునీత నగరం రాజమండ్రి. తన ఘన చరిత్రను నీటి సవ్వడులతో గోదారమ్మ గానం చేస్తూ వడివడిగా ముందుకు సాగిపోతుంది. వెండి జలతారును నిలువెల్లా సింగారించుకున్న గోదారమ్మ నడుముకు రోడ్డు రైలు వంతెన వడ్డాణమై భాసిల్లుతుంది. ఈ గోదారమ్మ చెంతని గౌతమి స్నానఘట్ట సమీపాన శ్రీ రాధా గోపీనాథ్ మందిరం నెలకొని ఉంటుంది. సువిశాలమైన లోగిలిలో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నగిశీలమయంగా పాశ్చాత్య సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలితో ఈ మందిరం కనువిందు చేస్తుంది. జేగురు వర్ణమయ కట్టడాలతో, పచ్చదనం పరిమళించే పచ్చిక బయళ్ళు మొక్కలతో ఈ మందిరం అచ్చమైన ఆధ్యాత్మిక భావానికి చిరునామాగా ప్రకటితమవుతుంది. మందిర ప్రవేశ ద్వారంపై పంచకలశాలు సంప్రదాయ రీతిలో నెలకొని ఉంటాయి. ఈ ద్వారం గుండా భక్తులు మందిర లోగిలిలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారంపై అర్జునునికి గీతను ప్రబోధించే శ్రీకృష్ణుని విగ్రహం, గోవర్ధనోద్ధారి అయిన గోవర్ధన స్వామి విగ్రహాలతో పాటు పలు దేవతామూర్తులు గోచరమవుతుంటారు. ఈ మందిరంలో గో సంరక్షణ నిమిత్తం గోశాల ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ప్రవేశద్వారం దాటగానే సమున్నతమైన పంచలోహ తాపితమైన ధ్వజస్తంభం ఉంటుంది. ఈ మందిరం 2 అంతస్తులతో కూడి అణువణువున కళా నైపుణ్యం పొటమరిస్తుంది. ప్రధాన మందిరంపై శిఖరం, ఈ శిఖరం చుట్టూ ఉపశిఖరాలు అమరి ఉంటాయి. సంప్రదాయ రాజస్థానీ కట్టడాల నిర్మాణ శైలిని ఈ మందిరం ప్రధానంగా పోలి ఉంటుంది. రాజమండ్రి శ్రీ రాధా గోపీనాథ్ మందిరంలోకి అడుగిడిన భక్తులు ఓ సుందర దివ్య ఆధ్యాత్మిక ధామంలోకి అడుగిడిన అనుభూతికి లోనవుతారు. పరిశుభ్రమైన, ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక సన్నిధిగా ఇది గోచరమవుతుంది. గోపీ మధుర లీలా మధురాయుక్తం మధురం ముక్తం మధురం అన్నట్లుగా మందిరంలో సర్వే సర్వత్రా మధురిమలు వెల్లువెత్తుతాయి. రాధాకృష్ణుల దివ్య మందిరంతో పాటు పలు దేవతామూర్తులు ఇక్కడ నెలకొని ఉన్నారు. రాజమండ్రి శ్రీ గోపీనాథ మందిరంలోకి అడుగుపెట్టిన భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఆకర్షణీయమైన లోపలి వాతావరణం భక్తుల్ని మురిపింపచేస్తుంది. శ్రీకృష్ణ లీలలతో పాటు ఇతర పురాణ ప్రసిద్ధమైన పలు ఘట్టాలకు శిల్పాకృతులు ఈ లోగిలిలో నెలకొని ఉంటాయి. మందిరంలో ఉన్న శ్యామసుందరుడు, రాధాదేవి విగ్రహాకృతులు చిన్మయ చిదానంద భరితంగా అలరింపచేస్తాయి. విశేష అలంకారాలతో చూపు మరల్చుకోలేని సౌందర్య భరితంగా శ్యామసుందరుడు, రాధాదేవి ప్రకటితమవుతారు. శ్యామవర్ణం అంటే నలుపు, కృష్ణుడు అంటే నల్లనివాడని అర్థం. నలుపు వర్ణానికి ప్రాతిపదికగానే స్వామిని నీలమోహనుడు అని కూడా వ్యవహరిస్తాం. స్వామి దేహవర్ణం నీలం కనుక కృష్ణనామధ్యేయంతో స్వామి అలరారుతున్నాడని మహాభారతంలోని శాంతి పర్వం నిర్వచించింది. నీలం అనంత తత్వానికి చిహ్నం.
తన దేహవర్ణం ద్వారా ఆయన అనంత ఆనంద స్వరూపుడని ప్రకటించడమే ఇందులోని విశేషం. కృష్ణస్వామి లీలా విశేషాలను తన్మయపూరితంగా ఆనందాతిరేకంతో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం భక్తులు బృందగానంగా ఆలపిస్తారు. శంఖాన్ని పూరిస్తూ ఆ శంఖనాదంతో ఓంకారాన్ని ధ్వనింపచేస్తూ భక్తి పారవస్యానికి లోనవుతారు. కాషాయాంబరధారులై నుదుటన శ్రీగంధంతో తిరునామాన్ని తీర్చిదిద్దుకొని కృష్ణ భక్తులు దివ్యగాన సంకీర్తనతో పులకితులవుతుంటారు. రాజమండ్రి గోపీనాథ్ మందిరంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ రాధాలోలుని మందిరాన పూరి జగన్నాథ స్వామి సన్నిధి ఓ ప్రత్యేక ఆకర్షణ. జగన్నాయకుడు, బలభద్రుడు, సుభద్ర ఒకే లోకిలలో కొలువుదీరి రమ్యమోహనంగా దర్శనమిస్తారు. సర్వలంకారాలతో అచ్చం పూరిలోని మూలవరుల్లాగానే ఇక్కడ మూర్తులు కూడా గోచరమవుతాయి. సర్వం జగన్నాథం అనే ఆర్యోక్తి అమలులో ఉంది. పురుషోత్తమ క్షేత్రంగా, సృష్టి ఆది నుంచి ఉన్న క్షేత్రంగా పూరి ప్రసిద్ధి చెందింది. అక్కడి మాదిరిగానే అదే రీతిలో జగన్నాథుడు, సుభద్ర, బలభద్రులు అంతరాలయంలో విశేష అలంకారాలతో శోభిల్లుతారు. భావ ప్రకటనకు స్థానమైన వదన ప్రధాన దేవతలు ఈ ముగ్గురు. కేవలం జ్ఞానేంద్రియాలతో కూడిన వదనంతో విశ్వంలో కర్మలన్నింటినీ నిర్వచించగల శక్తిని చాటుతున్న మూర్తులివి. అనంతతత్వానికి సంకేతంగా జగన్నాథుడు నలుపు వర్ణంతో, శుద్ధ సత్వగుణ విశేషంగా తెల్లని ఛాయతో బలభద్రుడు, ఐశ్వర్య శక్తికి సంకేతంగా పసుపు వర్ణంలో సుభద్రాదేవి ప్రకటితమవుతారు. జగన్నాథుడు సామవేదానికి, బలభద్రుడు ఋగ్వేదానికి, సుభద్ర యజుర్వేదానికి, సుదర్శనుడు అథర్వ వేదానికి ప్రతీకలుగా బ్రహ్మదేవుడే స్వయంగా ప్రకటించాడు. అలాంటి దివ్య స్వరూపాల్ని రాజమండ్రి గోపీనాథ మందిరంలో దర్శించుకోవడం భక్తుల సౌభాగ్యం, పుణ్యఫల విశేషం. రాజమండ్రి రాధా గోపీనాథ మందిరంలో శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధానం కూడా నెలకొని ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు ఆరాధించుకునే శ్రీనివాసుని సుందరమైన స్వరూపాన్ని తిలకించి ఇక్కడ భక్తులు పులకితులవుతారు. దివ్య కాంతులు ప్రభవించే భవ్యలంకృతంగా శోభిల్లే శ్రీవారి విగ్రహాకృతి కడుకమనీయం. కలౌ వెంకట నాయక, కలియుగాధీశ్వరుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ సన్నిధానంలో దివ్య ప్రభాభాసితంగా కొలువుతీరి ఉంటాడు. స్వామికి వివిధ ద్రవ్యాలతో కొనసాగే అభిషేకం నయన మనోహరంగా శోభిల్లుతుంది. గోక్షీరం, గంధోదకం, తేనె, ఫలరసాలు, హరిద్రోదకం, పుష్పాలతో సాగే అభిషేక వేడుక నేత్రోత్సవంగా అలరిస్తుంది. అభిషేకానంతరం స్వామివారిని ఆపాదమస్తకం పుష్పమాలికలతో అలంకరిస్తారు. శ్రీవారికి పుష్పహాసుడు అనే పేరుంది. ఆ పేరు శ్రీవారి పుష్పాలంకరణ రీత్యా సార్థకమైందని అనిపిస్తోంది. ఇస్కాన్ సంస్థ శ్రీలా ప్రభుపాదులు స్థాపించారు. ప్రభుపాదుల అసలు పేరు అభయ్ చరణ్. భక్తి సిద్ధాంత సరస్వతి స్వామివారి సాంగత్యం వల్ల చైతన్య మహాప్రభు బోధనల గురించి ప్రభుపాదులు తెలుసుకున్నారు. 69 ఏళ్ల వయసులో 1966లో ఇస్కాన్ స్థాపించారు. 14 సార్లు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి కృష్ణతత్వాన్ని ప్రభుపాదులు ప్రచారం చేశారు. ఆయన విగ్రహం రాజమండ్రి ఇస్కాన్ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సజీవ కళ ఉట్టిపడేలా ధ్యాన ముద్రాంకితుడైన శ్రీల ప్రభుపాదుల దివ్యమంగళ విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. హరే రామ హరే కృష్ణ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రభంజనంలా ప్రభుపాదుల వారు ప్రచారం చేశారు. తన మృదు మధుర ప్రసంగాలతో పాశ్చాత్యుల్ని సైతం ఆకట్టుకుని వారిని కృష్ణ మార్గం వైపు మళ్లించారు. ఇస్కాన్ మందిరాలలో శ్రీల ప్రభుపాదుల వారిని దైవ సమానంగా ఆరాధిస్తారు. ఇక్కడ ఈ మందిరంలో చిన్న రజిత మంటపంలో స్వామీజీ విగ్రహాన్ని ఉంచి మేళతాళాలతో మందిరం చుట్టూ హరే కృష్ణ నామ సంకీర్తనంతో ఊరేగిస్తారు. ప్రతి పర్వదినంలోనూ ఈ వేడుక కొనసాగుతుంది. రాజమండ్రిలోని శ్రీ రాధా గోపీనాథ మందిరంలో దశావతార మూర్తులు బహుసుందరంగా ఉంటాయి. ఈ మందిరాన్ని శ్రీ రాధా గోపీనాథ దశావతార మందిరంగా కూడా వ్యవహరిస్తారు. పాలరాతితో మలిచిన దశావతారాల విగ్రహాలు వరుసగా కొలువుతీరి భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. దక్షిణ గిరిగా గోవర్ధన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ రాధా గోపీనాథ మందిరం అపర బృందావనంగా తేజరిల్లుతోంది.
సజ్జనుల్ని రక్షించడానికి, దుర్జనుల్ని శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాల్ని దాల్చాడు. మన పురాణాల ప్రకారం శ్రీహరి తన పాదాల్ని ఋషులు సేవించుకోవడానికి, చేతులు భక్తులకు అభయాన్నిచ్చి ఆనందాన్ని ప్రదానం చేయడానికి, హృదయాన్ని లక్ష్మీదేవికి సమర్పించాడు. ఇక తనకు మిగిలింది ముఖారవిందమే. అందుకే కేవలం ఆ ముఖారవిందాన్నే దశవిధ రూపాలుగా మార్చుకుని దశావతారాల్ని దాల్చాడని ప్రతీతి. ఆ పరంపరకు సంబంధించిన 10 విగ్రహాకృతులు ఈ సన్నిధిలో ప్రత్యేకంగా అమరి ఉంటాయి. ఎన్నో విశిష్టతల విశేషాలతో రాజమండ్రి శ్రీ గోపీనాథ మందిరం అలరారుతోంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ దివ్య సంకీర్తనం ఈ లోగిలిలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది. సర్వవ్యాపి అయిన కృష్ణతత్వాన్ని ఇస్కాన్ సర్వే సర్వత్రా వీక్షిస్తుంది. కళ్లకు విందుగా కమనీయంగా భాసిల్లేదే మనసుని ఆకర్షిస్తుంది. మనసును ఆకర్షించే అంశం బలంగా, సుస్థిరంగా, చెరగని ముద్ర వేయాలి. ఇదే ఇస్కాన్ నెలకొల్పే శ్రీకృష్ణ మందిరాలకు ప్రాతిపదిక. ఆ ఆకర్షణతో, ఆ ఆనందంతో ఈ దివ్య ధామంలోకి అడుగిడగానే మనసు భక్తి రసప్లావితమవుతుంది. ఇక ఏ శక్తి వారిని శ్రీకృష్ణుని నుంచి విడదీయలేదు. ఈ సూత్రం ఆధారంగానే ప్రపంచంలోని ప్రతి ఇస్కాన్ మందిరం బాహ్యంగా, అంతర్గతంగా, విగ్రహాల పరంగా, అలంకార పరంగా, అడుగడుగున, అణువణువున సౌందర్య రసోపేతంగా ప్రకటితమవుతుంది. రాజమండ్రి రాధా గోపీనాథ మందిర దర్శనం భక్తులకు మరువలేని అనుభూతుల సమాహారం. సర్వాకర్షణశీలుడైన పరమాత్మ శ్రీకృష్ణుడు రాధామాధవ తత్వాన్ని, అమలిన ప్రేమ భావనలకు సూచికగా చెబుతారు. ప్రేమాస్పద స్వరూపిణిగా గోవిందుడు ప్రకటితమవుతాడు. సకల జగత్తుకు మోదాన్ని పంచడమే దామోదరుని లక్ష్యం. ఆ జగన్నాటక సూత్రధారి, చక్రధారి, మురారి, అసురారి శ్రీహరి, బృందావన విహారి కరుణా వైభవాన్ని సదా అర్థిద్దాం.